కాబట్టి రాజులైన, అధికారులైన, సింహాసనాలైన దేవుడు మనకి ఇవ్వాలి తప్ప మనుష్యుడు ద్వారా మనకి అది వచ్చేది కాదు. దానియేలుకి, శద్రకు, మెషకు, అబేద్నెగోలకి అధికారం ఇస్తామన్నారు. కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా? రాజా, మీరు మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా, మా ప్రాణాలు మీరు బ్రతికించినా బ్రతికించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ బొమ్మకి నమస్కారం చెయ్యము అన్నారు. అది దేవుని కొరకు నిలబడ్డం అంటే. అలా నిలబడిన మరుక్షణమే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టాడు. దానియేలు ప్రధానమంత్రిని చేశాడు. దానియేలుని, ఆ ముగ్గురిని కూడా ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి లాంటి పోస్టుల్లో పెట్టాడు. సంస్థానాలకి అధిపతులుగా దేవుడు చేశాడు. దేవుడు చేస్తాడండి. శత్రు దేశంలో కూడా సింహాసనాలు ఎక్కారని చూడండి, ఎంత గొప్ప సంగతి. సింహాసనాల మీద దేవుని పిల్లలు కూర్చున్నారంటే ఎంత గొప్ప సంగతి అండి. వీడెవడండి? సాతాను వచ్చి నేను నీకు రాజ్యం ఇస్తాను, రాజు చేస్తానంటే నమ్మడానికి మన దగ్గరలో నిన్ను